పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సామాన్య కాల 6వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనము. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రమోదమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో 2 వ్యక్తులు జీవిస్తూ ఉండేవారు. ఒక వ్యక్తి నిత్యము కూడా ఇతరులకి సహాయము చేస్తూ తన వంతు సంతోషాన్ని పంచుతూ అందరితో కూడా నవ్వుతూ జీవిస్తూ ఉండేవాడు. ఎవరిని కూడా కించపరిచేవాడు కాదు. ఎప్పుడు కూడా నవ్వుతున్నటువంటి చిరునవ్వుతోటి అందరిని కూడా పలకరిస్తూ ఉండేవాడు. కానీ పైకి అలాగ కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం నిత్యము కూడా వాళ్ళని వీళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉండేవాడు. అందరి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉండేవాడు. బయటికి కనబడడానికేమో సంతోషంగా ఉన్నట్టు, మంచివాడిగా ఉన్నట్టు, మంచి పనులు చేస్తూ ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ లోపల అంతరంగికంగా మాత్రము నిత్యము కుళ్ళు కుతంత్రాలతోటి జీవించేటువంటి వ్యక్తి. అదే గ్రామంలో మరొక వ్యక్తి సాధారణమైనటువంటి జీవితాన్ని, ఏ సహాయం చేసేవాడు కాదు, ఎవరికి కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడేవాడు కాదు. ఏదో తన యొక్క జీవితాన్ని తాను సాధారణంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఎవరిని కూడా కుళ్ళుకునేటువంటి స్వభావం కానీ, ద్వేషం కానీ, స్వార్థము కానీ ఏది కూడా తన యొక్క అంతరంగంలో లేదు. సాధారణంగా తన జీవితాన్ని తాను జీవిస్తూ ఉన్నాడు. మరి వీరిద్దరిలో ఎవరు మంచివారు, ఎవరు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఎవరు దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనము ప్రశ్నించుకున్నట్లయితే, ఆ మొదటి వాడు నిత్యం కూడా ఆనందంగా సంతోషంగా ఇతరులకి సహాయం చేస్తూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నప్పటికీ కూడా తన యొక్క అంతరంగం నుంచి అది రాలేదు. ఏదో బాహ్యంగా తాను చేస్తూ ఉన్నాడే కానీ ఆ క్రియలు అంతరంగికం నుంచి తాను చేయటం లేదు. కానీ రెండో వాడు ఏ కుళ్ళు లేదు, ఏ స్వార్థం లేదు, ఏ కుతంత్రం లేదు, ఏ మోసం లేదు, కానీ తనకిచ్చినటువంటి జీవితాన్ని తను సాధారణంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి కావాల్సింది మన యొక్క అంతరంగమే. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క బాహ్యమైనటువంటి జీవితాన్ని చూసి మనకి తన యొక్క రివార్డ్ను, తన యొక్క బహుమానాన్ని ఇవ్వడు. నిత్యం కూడా దేవుడు మన యొక్క అంతరంగమును చూసేటువంటి దేవుడు. కాబట్టి ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తున్నటువంటి సత్యం అదే. బాహ్య శుద్ధి లేదా బాహ్య ధర్మం మాత్రమే కాదు, అంతరంగిక ధర్మాన్ని మనం నిత్యం కూడా పాటించాలి. మరి ఈనాటి పట్టణాల ద్వారా మనం ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. కోపము హత్యకు మొదటి అడుగు వేస్తూ ఉన్నది. రెండవది హృదయ పవిత్రత అనేది చాలా అవసరము. మూడవది సత్యనిష్ట జీవితము. కాబట్టి ఈ 3 కూడా ఒక మనిషి జీవితంలో చాలా ప్రధానంగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కోపము హత్యకు మొదటి అడుగు. అదే ఈనాడు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. కాబట్టి ఒక వ్యక్తిని ఏదో కత్తి తీసుకొనో లేదా ఒక వస్తువుతోటి లేదా ఒక ఆయుధంతో ఒక వ్యక్తిని చంపివేయటం అంటే ప్రాణం తీయడం మాత్రమే హత్య కాదు. ఒక వ్యక్తి మీద మనం కోపపడటం కూడా, ఒక వ్యక్తిని అవహేళన చేయటం కూడా, ఒక వ్యక్తిని మన యొక్క మాటల ద్వారా దూషించడం కూడా హత్యతోనే సమానము అన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ప్రభు యొక్క తెలియజేస్తున్నాడు. చాలాసార్లు మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. నేనేం చేశాను, నేనెవరిని హత్య చేశాను, నేనెవరిని జీవితాన్ని నాశనం చేశాను అని చెప్పేసి చాలాసార్లు మనల్ని ప్రశంసించుకుంటూ ఉంటాం. నేనేమి చేయలేదు. కానీ మన యొక్క కోపం ద్వారా కూడా నరహత్య చేస్తూ ఉన్నాం. ఇతరుల జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాం. ఇతరుల జీవితములను నాశనం చేస్తూ ఉన్నాం. మన యొక్క కోపం ద్వారా కూడా ఇతరుల జీవితాలని మరణానికి గురి చేస్తూ ఉన్నాం. కోలుకోలేనటువంటి ఒక స్థితిలోనికి కొంతమంది వ్యక్తులని మనం తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇది నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. కానీ యేసు చెప్పేది ఇక్కడ మనకి చాలా లోతైనదిగా కనిపిస్తూ ఉన్నది. మనసులో కోపము, ద్వేషము పెంచుకోవడం కూడా
పాపమే. మన కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో చిన్న చిన్న విభేదాలు కోపంతో పెరిగి పెద్ద విభేదాలు అవుతాయి. మనం చూస్తూ ఉన్నటువంటివి చిన్న చిన్న మాటల వల్ల, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వచ్చేటువంటి కోపతాపం వలన కుటుంబాల మధ్య విడిపింపులు వచ్చాయి, భార్యాభర్తల మధ్య విడిపింపులు వస్తున్నాయి, సంఘంలో విడిపింపులు వస్తూ ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య విడిపింపులు వస్తూ ఉన్నాయి, ఇరుగు పొరుగు వారి మధ్య విడిపింపులు వస్తూ ఉన్నాయి, బంధుమిత్రుల మధ్య విడిపింపులు వస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? కోపం. ఒకరిని అర్థం చేసుకోలేనటువంటి మనస్తత్వం, ప్రతి చిన్నదానికి కూడా కోప్పడటం, అర్థం చేసుకోకుండా ప్రతిదాన్ని కూడా కోప్పడి తిడుతూ ఉంటాం, దాన్ని తప్పుపడుతూ ఉంటాం. ఈ రీతిగా అనేకమైనటువంటి విభేదాలకి ఈ యొక్క కోపం అనేది కారణమవుతూ ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభు, నువ్వు కోపపడటం కూడా నరహత్య చేసినట్లే. కాబట్టి మన జీవితంలో మన యొక్క కోపం ద్వారా అనేక మందిని బాధ పెట్టి ఉంటాం, మన కోపం ద్వారా అనేక మందిని హత్య చేసి ఉంటాం, మన కోపం ద్వారా అనేక మంది జీవితాన్ని విచ్ఛిన్నం చేసి ఉంటాం. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ క్షమించడం ద్వారా మాత్రమే మన నిజమైన క్రైస్తవులము అవుతాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కోపం ద్వారా నరహత్య చేసిన వారం అవుతాం, క్షమించడం ద్వారా నిజమైన క్రీస్తుని శిష్యులము అవుతాం, నిజమైన క్రైస్తవులము అవుతాం. కాబట్టి రెండిట్లో మనం ఏది కలిగి జీవించాలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నిత్యము కూడా దేవుని యందు నమ్మకాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని, క్షమాగుణాన్ని మనం నిత్యము కూడా మన యొక్క జీవితంలో పెంపొందించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అదే ప్రభు కోరుతూ ఉన్నాడు. మరి రెండవది మనం చూసినట్లయితే హృదయ పవిత్రత, హృదయ శుద్ధి. అంతరంగికంగా మనం ఎంత శుద్ధిని కలిగి ఉన్నాం అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. కానీ అదే ఈనాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకు క్లియర్గా తెలియచేస్తున్నటువంటి విషయం. ఆయన మన అంతరంగమును చూసేవాడు కానీ బాహ్య శుద్ధిని చూసేవాడు కాదు. నిత్యము కూడా మన యొక్క అంతరంగాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు, మన యొక్క అంతరంగాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మన యొక్క అంతరంగంలో మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం, ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం, మన యొక్క ఆలోచనలు ఎలాగ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంతరంగంలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క విధానము, మన యొక్క జీవితము, మన యొక్క ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, దాన్ని బట్టి మన యొక్క నడవడిక అనేది ఉంటుంది. కాబట్టి ప్రభునకు హృదయ పవిత్రత కావాలి. ఆ కథలో కూడా మనం చూసింది అది. మొదటి వ్యక్తి ఏమో నిత్యం కూడా నవ్వుతూ మంచి పనులు చేస్తూ వెళ్ళాడు, కానీ తన యొక్క హృదయం అంతా కూడా స్వార్థముతోటి, కుళ్ళుతోటి, కుతంత్రంతో నిండిపోయింది. కాబట్టి మన యొక్క హృదయములను చూసేటువంటి దేవుడు. నీ ప్రభు నీ యొక్క హృదయమును చూసినప్పుడు మన యొక్క హృదయము ఏ రీతిగా కనిపిస్తూ ఉన్నది ఆయనకి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ద్వంద్వ స్వభావము, రెండు మనస్తత్వాలు కలిగి జీవించడం ఎవరికి కూడా క్షేమము కాదు. రెండు పడవల మీద ప్రయాణం చేయడం క్షేమము కాదు, రెండు మనస్తత్వాలు కలిగి జీవించడం క్షేమము కాదు. ఏది కూడా ద్వంద్వ స్వభావము, రెండు స్వభావాలు ఒక వ్యక్తిలో ఎప్పటికీ కూడా ఉండకూడదు. అబద్ధము, వంచన, ద్వంద్వ జీవితము క్రైస్తవునికి తగదు. నిజాయితీగా జీవించడం ద్వారా మనం దేవుని మహిమపరుస్తాము అని పరిశుద్ధ వాక్యం మనకు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నది. కానీ ఈరోజు మనం చూసినట్టు క్రైస్తవ సమాజంలో అనేక మంది రెండు స్వభావాలని, ద్వంద్వ స్వభావాలని కలిగి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, మరొక చోటకి వెళ్ళి మరొక మాట చెప్తారు. నీ దగ్గర ఉన్నప్పుడు నీకు మంచి మాటలనే చెప్తూ ఉంటారు, కానీ మరొక దగ్గరికి వెళ్ళి నీ గురించి చెడుగా చెప్పేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా మనం చూస్తున్నటువంటి విషయమే. కానీ ఇటువంటి ఒక స్వభావాన్ని దేవుడు ఎప్పటికీ కూడా ఆశీర్వదించడు. ఇటువంటి ఒక స్వభావం మనకు ఎప్పటికీ కూడా మంచిది కాదు. అదే పరిశుద్ధ వాక్యం ద్వారా మనకి ప్రభు తెలియచేస్తున్నటువంటి విషయం. మరి మూడవదిగా మనం చూసినట్లయితే సత్యనిష్ట జీవితం. సత్యాన్ని మాత్రమే మాట్లాడేవాడిగా ఉండాలి. ఇది క్రైస్తవునిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఆయన సత్యానికి సాక్షినివ్వడానికి వచ్చాడు. కానీ ఒక క్రైస్తవుడు కూడా నిత్యము కూడా సత్యము కోసం నిలబడేవాడై ఉండాలి. ఇది అవును అంటే అవును అని చెప్పగలగాలి, లేదు అంటే లేదు అని చెప్పగలగాలి. కాబట్టి ఈ సత్యనిష్ట జీవితం అనేది క్రైస్తవునిలో లేకపోతే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితమే కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి
మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క జీవితంలో జీవిస్తున్నటువంటి జీవితాన్ని ఒక స్వేచ్ఛనిచ్చాడు. మనల్ని ఒక రోబోట్లోగా దేవుడు మనల్ని సృష్టించలా. ఏదో ఆయన ఆపరేట్ చేస్తూ ఉంటే ఆ ఆపరేట్ చేస్తున్నటువంటి విధానం కానీ ఒక రోబోని మనం చూస్తూ ఉంటే ప్రస్తుత సమాజంలో అక్కడ యజమాని కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏదైతే ప్లాన్ చేస్తాడో, ప్రోగ్రామ్ చేస్తాడో ఆ ప్రోగ్రామ్ ప్రకారమే ఆ రోబో చేస్తూ ఉంటుంది. అంతే, దానికి మించి ఎక్స్ట్రా ఏమి చేయదు. కానీ దేవుడు మాత్రం మనిషిని అలా ఒక రోబోట్ లాగా సృష్టించలే. ఒక స్వేచ్ఛాజీవిగా తన ఆలోచనలతోటి, తన స్వభావంతో, తన యొక్క జ్ఞానంతోటి దేవుడు మనిషిని సృష్టించాడు. తన యొక్క జ్ఞానాన్ని బట్టి, తన యొక్క ఆలోచన బట్టి, తన తెలివిని బట్టి మనిషి ముందుకి నడవాలి అని చెప్పేసి రెండు మార్గాలు ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. ఒక మంచి మార్గం ఉన్నది, ఒకటి చెడు మార్గము ఉన్నది. కాబట్టి మనిషి జీవిస్తున్నటువంటి ఈ జీవనాన్ని బట్టే మన యొక్క అంతము అనేది ఆధారపడి ఉన్నది. మరి మనం చూసినట్లయితే స్వేచ్ఛనిచ్చాడు, జీవము మరణము ఎన్నుకోవడానికి రెండింటిని కూడా ప్రభు మన ముందు ఉంచాడు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే మనకి జీవం ఉంటుంది, శాంతి, ఆశీర్వాదం ఉంటుంది. మరి పాప మార్గం ఎంచుకుంటే నాశనం ఉంటుంది. కాబట్టి ఈ రెండు మార్గాల్లో నువ్వు ఏ మార్గంలో నడవాలి అనుకుంటున్నావు ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఈనాడు ఇస్తున్నటువంటి ఈ సువిశేష పఠనం ద్వారా క్రీస్తు అమితమైనటువంటి గొప్ప విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ప్రభు మొట్టమొదటిగా అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సాబత్తు దినమున ఆయన చేయకూడనటువంటి పనిని చేస్తూ ఉన్నాడు, వాళ్ళు తినకూడనటువంటి తిండిని తింటూ ఉన్నారు అని చెప్పేసి చేయకూడనటువంటి బోధన చేస్తూ ఉన్నాడు, వెళ్ళకూడనటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు, పాపాత్ములతో కూర్చొని తింటూ ఉన్నాడు. యూదుడు పాపులతో కూర్చోకూడదు కదా, యూదుడు అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు కదా, సాబత్తు దినమున ఎవరిని మనం శుద్ధి చేయకూడదు, ఏ కార్యము మనం చేయకూడదు కదా అని చెప్పేసి క్రీస్తు ప్రభు ఏ పనిని చేసినా కూడా వాళ్ళు దాని ధర్మశాస్త్రానికి అంటకడుతూ ఈయన ధర్మశాస్త్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు, ఈయన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రతి పనిని కూడా ప్రభు చేసిన ప్రతి అద్భుతాన్ని, ప్రభు మహత్కార్యాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకంగా చూపించారు. కాబట్టి ఈ మాటలు, ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ ధర్మశాస్త్ర బోధకులలో, పరిచయులలో ఉన్నాయి. కాబట్టి ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికి రాలేదు, దాన్ని పరిపూర్తి చేయడానికి నేను వచ్చాను. ఆ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టడానికి నేను వచ్చాను, సంపూర్ణమనర్చడానికి నేను వచ్చాను, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికి నేను రాలేదు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి దానికి సరైనటువంటి అర్థాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు ఇప్పటి వరకు కూడా ధర్మశాస్త్రాన్ని ఈ రీతిగా అర్థం చేసుకున్నాడు, కానీ ప్రభువు దేవాతి దేవుడు, యావే దేవుడు ఈ రీతిగా పాటించమని కాదు ఈ ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చింది. ఓ బాహ్యమైనటువంటి సిద్ధపాటు, బాహ్యమైనటువంటి పాటింపు మాత్రమే కాదు కావాల్సింది, అంతరంగికమైనటువంటి పాటింపు కూడా కావాలి. ఇప్పటి వరకు కూడా మీరు విన్నారు కదా, కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పేసి, కానీ ఇప్పటి నుంచి మీరు వినండి, అది కాదు సరైనటువంటిది. నీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. కాబట్టి ఈ రీతిగా ప్రతి దాన్ని కూడా ప్రభు సరిచేస్తూ ఉన్నాడు. వారు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకునేలాగా మరలా దాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ సంపూర్ణతను, ధర్మశాస్త్రానికి ఆ సంపూర్ణత ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తు ప్రభుని యొక్క బోధనల తర్వాతనే. అప్పటి వరకు కూడా ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, సద్దుకైలు వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ కట్టడి ఇలాగ ఉంది, దీన్ని ఇలాగనే పాటించాలి, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కనబడితే రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఈ రీతిగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విధానాలని, అనేకమైనటువంటి బాహ్యకరమైనటువంటి పాటింపులను ప్రభు సరిచేస్తూ ఉన్నాడు. మీరు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా పాటిస్తూ ఉన్నారు, తప్పుగా బోధిస్తూ ఉన్నారు. కానీ ఇది కాదు సరైనటువంటి విధానము అని చెప్పి ప్రభు సరైనటువంటి విధానాన్ని వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాడు. నరహత్య చేయడం అంటే కత్తితోటి పొడవడం మాత్రమే కాదు, వారికి పల్లెటి మాట అన్నా కూడా వారిని నరహత్య చేసినట్లే. వ్యభిచరించడం అంటే ఒక స్త్రీతోటి సాంగత్యాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆమెను కామ ఏచ్ఛతోటి, ఆ కంటితోటి చూసినా కూడా మనము పాపము చేసినట్లే.
మనం దేవుని మీద ఒట్టు పెట్టుకోవద్దు అనేటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది. మన నిత్యం కూడా దేవుని మీద ఆజ్ఞ ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి దాన్ని కూడా సరైనది కాదు, నువ్వు చెప్పాలనుకున్నదేదో అవును లేదా కాదు అని చెప్పేసి కరాఖండిగా సత్యం కోసము నిలబడేటువంటి వాడిగా, సత్యాన్ని మాట్లాడేవాడిగా ఉండాలి. కాబట్టి ఈ రెండు మార్గాలు ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో అది నీ మీదనే ఆధారపడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. మరి పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు నిత్యము కూడా హృదయ శుద్ధిని కలిగి, అంతరంగిక శుద్ధిని కలిగి మాత్రమే జీవించి బిడ్డగా నన్ను మలుచయ్యా అని ప్రభుని ప్రార్థించుదాం. పరిశుద్ధుల పరమ పవిత్రుడైన దేవ పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు నాయన. ధర్మశాస్త్రమును సంపూర్ణమరచుటకే కానీ దాన్ని రద్దు చేయటకు నేను రాలేదు అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఆ సంపూర్ణ సత్యాన్ని ప్రభు మాకు ఎరుకుపరిచా. ఇప్పటి వరకు కూడా ప్రభు అనేక మంది ధర్మశాస్త్రాన్ని తప్పుడు రీతిగా అర్థం చేసుకుంటూ తప్పుడు మార్గాల్లో పాటించా. కానీ మీ రాక తర్వాత సరైనటువంటి బోధనలు మాకు తెలియజేస్తారు. ఆ బోధనలో ప్రభా మేము జీవించే భాగ్యాన్ని దయచు. నిత్యము కూడా మీ యొక్క ఆజ్ఞలు కట్టుబడి జీవించి తదకు మీ పరలోక రాజ్య బహుమానాన్ని పొందుకున్న భాగ్యాన్ని అందరికీ కూడా ప్రసాదింపచేయండి. ఈ మనవులు మన ఆదులని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి, ఆమేన్.